హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే సొరకాయ కర్రీ చేశానండి. చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి సొరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ సొరకాయ కూర చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇలా పొడవాటి సొరకాయ అయితే తీసుకున్నాను. గుండ్రంగా కూడా ఉంటాయి, లేతగా ఉండాలండి. ముదిరితే టేస్ట్ అనేది బాగుండదు. ఈ విధంగా మీద తొక్క అయితే మొత్తం తీసేసుకోవాలి. చూడండి, తొందరగా వస్తుంది. లేతగా అయితే ఇలా వచ్చేస్తుంది, ముదిరిపోతే రాదు. ఈ సొరకాయ మీద తీసిన తొక్కతో కూడా కూర చేసుకుంటారు. ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ముందు ఈ సొరకాయని అయితే మొత్తం విధంగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. సొరకాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కోసుకుందాము. చూడండి, గింజలు అయితే ముదరలేదు, లేతగా ఉంది. పెద్దగా ముక్కలు కోసామనుకోండి ఉడకది. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసామనుకోండి ఫాస్ట్గా కుక్ అవుతుంది. కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిగతా సొరకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుందాము. అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసాము. చూడండి, ఇప్పుడు ఈ కూర మనము పోపు అయితే చేయట్లేదండి. డైరెక్ట్ ఆవ పెట్టి వండుకోవడము, కలపకుండా అన్నీ గిన్నెలో వేసేసుకొని వండుకోవడమే. ముందుగా అయితే గిన్నెలో అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత పసుపు, కరివేపాకు వేసాను. ఆయిల్ అయితే వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేయడమే. ఇక పోపు అయితే లేదండి. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టేసుకుందాం. అది ఉడికేలోపు మనం పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా సాల్ట్ వేసుకొని మిక్స్ అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈలోపు సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఈ విధంగా అయితే కలిపేసుకుందాము. ఇంతసేపు కలిపెట్టలేదు కదా, ఇప్పుడైతే కలిపాము. ఇప్పుడు ఇది కలిపి ఇంకో కొంచెం ఉడకడానికి మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది. చూడండి, వాటర్ అనేది బయటికి వస్తుంది. మనం ఇందులో ఒక చుక్క కూడా వాటర్ అనేది వేయట్లేదు. ఇప్పుడైతే ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసాము. సాల్ట్ అయితే అందులో వేసేసాము కదా, మీకు తగినంత అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఉడికిపోతుంది. ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. చూడండి, సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. కర్రీ అయితే దగ్గర పడుతుంది, ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి కొంచెం అయితే ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ధనియా పౌడర్ అయితే వేసుకొని కొద్దిగా అయితే కలిపేసుకుందాము. అడుగంటకుండా ఉండాలండి. సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాం అనుకోండి, కూర అయితే రెడీ. అన్నంలోకి, చపాతీలోకి టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.